Hello friends, welcome to my channel. In this video, I am going to explain about the hyperbola. Okay, ఇంతకుముందు వీడియోలో నేను దీంట్లో ఉన్న ఫార్ములాస్ గురించి కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇప్పుడు 2 మార్క్ క్వశ్చన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. యాక్చువల్లీ దీంట్లో మనకి 2 + 4 మార్క్స్ లాగా ఉంటాయి. ఇక్కడ 2 మార్క్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అంటే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా whose foci are 4, 2 and 8, 2 and eccentricity is 2. Eccentricity is 2. That means E is given equals to 2 and foci means it is a S and one is a S dash and S is given. And once you observe here, ఇక్కడ ఈ ఫోకస్ని కనుక అబ్జర్వ్ చేస్తే మనకి y కోఆర్డినేట్ అనేది ఈక్వల్గా ఉంది. y కోఆర్డినేట్ ఈక్వల్గా ఉంది అంటే ఈ రెండు పాయింట్స్ని కనుక జాయిన్ చేస్తే మనకి అది ఎక్స్ యాక్సిస్కి ప్యారల్గా ఉంటుంది. ఇలా ఉంటుంది, y = 2 లైన్ లాగా ఉంటుంది. దీని నుంచి మనము ఇక్కడ హైపర్బోలాస్ డ్రా చేసుకుంటే ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఇక్కడ ఫస్ట్ ఫోకస్, ఇక్కడ సెకండ్ ఫోకస్ ఉంటుంది అండ్ ఇక్కడ సెకండ్ వర్టెక్స్, ఇక్కడ ఫస్ట్ వర్టెక్స్, ఇది సెంటర్ అవుతుంది. ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలంటే సెంటర్ ఫైండ్ చేయాలి. ఇక ఫోకాయ్ నుంచి ఈ సి నుంచి ఎస్కి ఎస్ డాష్కి సేమ్ డిస్టెన్స్లో ఉంటుంది. అంటే సి అనేది ఏమవుతుంది, మిడ్ పాయింట్ అవుతుంది. ఓకే, సి ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఫోకాయ్. ఓకే, ఫస్ట్ సెంటర్ సి వాల్యూ ఫైండ్ చేద్దాం. సి ఈక్వల్స్ టు మిడ్ పాయింట్ ఫార్ములా ఐడియా ఉందిగా మీకు. ఓకే, మిడ్ పాయింట్ ఫార్ములా అప్లై చేస్తున్నాం. ఇక్కడ 4 + 8/2 మిడ్ పాయింట్ ఫార్ములా ఏంది, x1 x2 x1 + x2/2 y1 + y2/2 అనే ఫార్ములా ఉంటుంది. నెక్స్ట్ y1 + y2/2 అంటే 2 + 2/2. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 8 + 4 12, 12/2 ఏమవుతుంది, 6 అవుతుంది. అండ్ 2 + 2 4, 4/2 is 2. ఓకే, మనకి సెంటర్ వచ్చేసింది. సెంటర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, మనకి ఈ అనే వాల్యూ ఫైండ్ చేసుకోవాలి. ఈ అనే వాల్యూ ఆల్రెడీ ఇచ్చేసిండు అండ్ ఏ వాల్యూ కావాలి అంటే మనకి ఇక్కడ సెంటర్ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ ఏమంటామంటే 2AE అంటాము. ద డిస్టెన్స్ బిట్వీన్ 2 ఫోకైస్ ఈక్వల్స్ టు 2AE. యాక్చువల్లీ ఇక్కడ సి నుంచి వేసుకున్న దాన్ని ఏఈ అంటాము. అలానే ఎస్ డాష్ నుంచి వేసుకున్న డిస్టెన్స్ని ఏమంటామంటే 2AE. డిస్టెన్స్ బిట్వీన్ S and S dash equals to 2AE. Okay, that 2AE is equals to అంటే ఇది S dash కదా, 2 కోఆర్డినేట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది ఒక ఫస్ట్ కోఆర్డినేట్, ఇది సెకండ్ కోఆర్డినేట్. కోఆర్డినేట్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఈ రెండింటిని కనుక డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేస్తే మనకి డిస్టెన్స్ ఫార్ములా ఐడియా ఉంది కదా, x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ అండర్ రూట్. ఈ ఫార్ములా యూజ్ చేసుకొని ఈ 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ కూడా ఫైండ్ చేయవచ్చు అన్నట్టు. అంటే ఈ 2AE అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, S అండ్ S డాష్ మధ్యలో డిస్టెన్స్కి ఈక్వల్ అవుతుంది అన్నట్టు. ఓకే, దాన్ని అప్లై చేద్దాం. ఓకే, ఇది x2 అవుతుంది, ఇది x1 అవుతుంది. 8 - 4 హోల్ స్క్వేర్ ప్లస్ 2 - 2 హోల్ స్క్వేర్. 2AE ఈక్వల్స్ టు 8 - 4 ఎంత, 4 కదా, 4 స్క్వేర్ ప్లస్ 2 - 2 అనేది 0 అవుతుంది. 0 స్క్వేర్ ఇస్ 0. నెక్స్ట్ 2AE ఈక్వల్స్ టు ఇదేమవుతుంది, 4 స్క్వేర్ అవుతుంది. ఈ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయితే 4 అవుతుంది. అండ్ ఆల్రెడీ మనకి ఇక్కడ ఎసెంట్రిసిటీ వాల్యూ ఇచ్చింది ఎంత, 2 అని. ఎసెంట్రిసిటీ ఈస్ గివెన్ 2. ఓకే, 2ని కూడా సబ్స్టిట్యూట్ చేద్దాం దీంట్లో. అంటే 2A ఇంటూ ఎసెంట్రిసిటీ ఈజ్ 2 ఈక్వల్స్ టు 4. 2 2s ఎంత అవుతుంది, 4 కదా. ఆ 4 ఈ 4 కట్ అయిపోతే మనకి A ఈక్వల్స్ టు 1 అవుతుంది అన్నట్టు. ఓకే, ఇది ఒకటి నోట్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ మనకి ఎసెంట్రిసిటీ ఫార్ములా ఐడియా ఉందా, ఎసెంట్రిసిటీ ఈక్వల్స్ టు అండర్ రూట్ A² + B² బై
ఏ స్క్వేర్. ఈ ఫార్ములా యూజ్ చేసుకొని మనం బి వాల్యూని ఫైండ్ చేయొచ్చు. ఓకే, బి వాల్యూ కూడా వచ్చేసిందంటే అప్పుడు మనం హైపర్బోలా ఫార్ములా ఈక్వేషన్ ఫైండ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, ఈ అనేది 2 కదా, 2 ఈక్వల్స్ టు అండర్ రూట్ ఏ స్క్వేర్. ఇక్కడ ఏ అంటే 1 కదా, అప్పుడు ఏ స్క్వేర్ ఈక్వల్స్ ఎంత అవుతుంది, అది కూడా 1 అవుతుంది, ఎందుకంటే 1 స్క్వేర్ 1 అవుతుంది కాబట్టి 1 ప్లస్ బి స్క్వేర్ బై 1. ఓకే, రూట్ ఓవర్ 1, రూట్ 1 is 1 ఓన్లీ. 2 ఈక్వల్స్ టు రూట్ ఓవర్ 1 ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. ఈ రూట్ ఇక్కడ వస్తే ఏమవుతుంది, 2 స్క్వేర్ అవుతుంది. 2 స్క్వేర్ ఈక్వల్స్ టు 1 ప్లస్ బి స్క్వేర్. 2 స్క్వేర్ ఎంత 4. 4 ఈక్వల్స్ టు 1 ప్లస్ బి స్క్వేర్. ఈ 1 ఇక్కడ పంపిద్దాము, అప్పుడు 3 అవుతుంది. ఓకే, బి స్క్వేర్ వాల్యూ కూడా వచ్చేసింది. ఓకే, బి స్క్వేర్ వచ్చినప్పుడు ఇప్పుడు మనకి సెంటర్ అనేది ఇక్కడ ఆర్జిన్ కాలేదు. ఆర్జిన్ అయితే మనకి జనరల్ ఫార్ములా ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్స్ టు 1 అని ఉంటుంది. బట్ ఇక్కడ సెంటర్ ఏమైంది, మనకి 6,2కి చేంజ్ అయిపోయింది. 6,2కి చేంజ్ అయింది కాబట్టి ఫార్ములా ఏమవుతుందంటే ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్స్ టు 1 లాగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు హెచ్ అండ్ కేని సబ్స్టిట్యూట్, ఇది ఏమవుతుంది హెచ్ అవుతుంది, ఇది కే అవుతుంది. ఈ 2 వాల్యూస్ని ఇక్కడ రాసేస్తే మనకు ఆన్సర్ అయిపోతుంది అన్నట్టు. ఎక్స్ మైనస్ 6 హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ అంటే 1 కదా, 1 మైనస్ వై మైనస్ కే వాల్యూ ఎంత 2 బై బి స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చింది 3 అని వచ్చింది. బి స్క్వేర్ ఈక్వల్స్ టు 3. ఆ 3 కూడా ఇక్కడ రాసేస్తే ఇంకా మన ఆన్సర్ అయిపోతుంది. ఇది మనకు కావాల్సిన హైపర్బోలా ఈక్వేషన్. ఓకే, ఇలా చేయొచ్చు అన్నట్టు. మనకి ఫోకాయ్ ఇలా ఇచ్చినప్పుడు, ఎసెంట్రిసిటీ ఇచ్చినప్పుడు ఇలా ఫస్ట్ సెంటర్ ఫైండ్ చేసి తర్వాత ఏ వాల్యూ ఫైండ్ చేసి ఏ నుంచి బిని ఫైండ్ చేసి మనం ఈక్వేషన్లో పెడితే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాము. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా హ్యావింగ్ foci is plus or minus 5, 0 and the length of transverse axis is 8. And ఇక్కడ s ఇచ్చిండు, s డాష్ ఇచ్చిండు. s అంటే ఏంది, ఇక్కడ s is 5, 0 and s dash is equals to minus 5, 0 అని ఇచ్చినట్టు. ఓకే, అండ్ ట్రాన్స్వర్స్ యాక్సిస్ అంటే దాని వాల్యూ ఏంటి 2a అన్నట్టు. ట్రాన్స్వర్స్ యాక్సిస్ ఈజ్ ఈక్వల్స్ టు 8 ఇచ్చిండు, అప్పుడు ఏ ఈక్వల్స్ ఎంత అవుతుంది 4 అవుతుంది. ఓకే, ట్రాన్స్వర్స్ యాక్సిస్ వచ్చింది. నెక్స్ట్ ఎస్ నుంచి ఎస్ డాష్కి మధ్యలో డిస్టెన్స్ ఏమంటాము 2ae అంటాము. ఇందాక చెప్పాం కదా 2ae ఈక్వల్స్ టు మనకి ఎంత ఇక్కడ 2ae వాల్యూ తెలీదు. ఓకే, 2ae వాల్యూ ఎంత అవుతుంది 5 + 5 10 అవుతుంది కదా. దీని నుంచి ఈని ఫైండ్ చేద్దాం. యాక్చువల్లీ ఇక్కడ దీన్ని ఏమంటాం, యాక్చువల్లీ 2ae వాల్యూ 5 + 5 10 అవుతుంది. ఇది 10, అప్పుడు 2 1s 2 5s. ఫైనల్గా మనకి ఇది కూడా ఒక ఫార్ములా ఉంటుంది. అంటే సెంటర్ నుంచి ఎస్కి అంటే సి నుంచి ఎస్కి మధ్యలో డిస్టెన్స్ మనం ఏమంటాం అంటే ఏఈ అంటాం అన్నట్టు. ఇలా ఉంటుంది మనకి పారాబోలా. యాక్చువల్లీ హైపర్బోలా ఇలా ఉంటుంది, సెంటర్ నుంచి ఈ ఫోకాయికి ఉన్న డిస్టెన్స్ని ఏఈ అంటాం. ఏఈ వాల్యూ ఈక్వల్స్ టు 5 ఇక్కడ. ఓకే, 5 వచ్చేసింది. తర్వాత మనకి ఏ అనే వాల్యూ తెలుసు కదా, ఏ ఈజ్ 4 ఈక్వల్స్ టు 5. ఈ ఈక్వల్స్ టు 5/4 అని వచ్చేసింది. ఏ ఈక్వల్స్ 5/4 వచ్చిన తర్వాత మనకి ఏ ఉంది, ఈ ఉంది, తర్వాత ఏం కావాలి బి కావాలి కదా. బి ఒకటి ఫైండ్ చేస్తే సరిపోతుంది. బి కోసం ఏం చేస్తాం, ఎసెంట్రిసిటీ ఫార్ములా యూజ్ చేస్తాం అన్నట్టు. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్. ఎసెంట్రిసిటీ వాల్యూ తెలుసు కదా, ఇక్కడ మనకి 5/4 రాసినాము. ఏ స్క్వేర్, ఏ వాల్యూ మనకి 4 అని తెలుసు, అప్పుడు ఏ స్క్వేర్ ఎంత అవుతుంది 16 ప్లస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ 16. రూట్ ఇక్కడ పంపిస్తే 5/4 హోల్ స్క్వేర్ అవుతుంది. 16 ప్లస్ బి స్క్వేర్ బై 16 ఇదెంత అవుతుంది 25/16 ఈక్వల్స్ టు 16 ప్లస్ బి స్క్వేర్ బై 16. ఓకే, ఇలా అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ డినామినేటర్ 16, ఇక్కడ 16 క్యాన్సిల్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇప్పుడు 25 ఈక్వల్స్ టు 16 ప్లస్ బి స్క్వేర్ అని ఉంటుంది.
16 లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాం. ఇప్పుడు ఏమవుతుంది 25 మైనస్ 16 ఈక్వల్స్ టు బీ స్క్వేర్ అవుతుంది. సో ఫైనల్గా బీ స్క్వేర్ ఈక్వల్స్ టు 9 అని వచ్చింది. ఓకే, బీ స్క్వేర్ ఉంది, ఏ వాల్యూ ఉంది, ఈ రెండింటిని యూజ్ చేసుకొని మనము హైపర్బోలా ఈక్వేషన్ ఫైండ్ చేసుకోవచ్చు కదా. హైపర్బోలా ఈక్వేషన్ ఏంది, ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈక్వల్స్ టు 1 కదా. దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్, ఏ 4 అయినప్పుడు ఏ స్క్వేర్ ఎంత అవుతుంది 16 మైనస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ వాల్యూ వచ్చేసింది, అది 9 ఈక్వల్ టు 1. ఇలా మనము ఫోకై అండ్ ట్రాన్స్వర్స్ యాక్సిస్ ఇచ్చినప్పుడు ఫైండ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, ఇక్కడ ట్రాన్స్వర్స్ యాక్సిస్ కూడా మనం చాలా ఇంపార్టెంట్. ఎలా, అది ట్రాన్స్వర్స్ యాక్సిస్ 2A అవుతుందా లేకుంటే 2B అవుతుందా అనేది ఫైండ్ చేసి ఏంటంటే ఇక్కడ ఫోకాయిని బేస్ చేసుకొని చెప్పవచ్చు అన్నట్టు. ఫోకా ఇక్కడ ఏమైందంటే వై కోఆర్డినేట్ 0 అయింది కాబట్టి అప్పుడు 2A అని తీసుకున్నాము. అలా కాకుండా ఎక్స్ కోఆర్డినేట్ 0 అయిందనుకో అప్పుడు 2B ఈక్వల్స్ అని రాయాలి, ఎందుకంటే అప్పుడు వర్టికల్గా వస్తుంది మనకి హైపర్బోలా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, థర్డ్ వన్. ఇఫ్ 3x minus 4y plus k equals to 0 is a tangent of hyperbola x square minus 4y square equals to 5, then find k value. Okay, k value find చేయాలి. ఫస్ట్ ఈ హైపర్బోలాకి ఇది ట్యాంజెంట్ అంట, అంటే ఇగో హైపర్బోలా ఇలా ఉంటుంది కదా మనకి. ఓకే, మనకి ట్యాంజెంట్ వచ్చేసి ఇలా ఉంది అనుకుందాం. ఓకేనా, ఇలా ఉన్నప్పుడు ఈ కే వాల్యూ ఏందో చెప్పాలి. అది ట్యాంజెంట్ అయినప్పుడు ఆ కే వాల్యూ ఏమవుతుంది అనే విషయం చెప్పాలి. దానికోసం ఏంటంటే ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ హైపర్బోలా ఈక్వేషన్ జనరల్ ఫామ్లో కన్వర్ట్ చేసుకుందాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 4y స్క్వేర్ ఈక్వల్స్ టు 5 అని కదా. ఓకే, ఇది 5తో డివిజన్ చేద్దాం బోత్ సైడ్. అప్పుడు ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ బై 5 మైనస్ 4y స్క్వేర్ బై 5 ఈక్వల్స్ టు 5/5 అంటే 1 అవుతుంది. అండ్ ఈ 4ని మనము డినామినేటర్లోకి రాసుకోవచ్చు అన్నట్టు, అంటే ఇక్కడ రాసుకోవచ్చు. అంటే ఇది ఏ స్క్వేర్ వాల్యూ, ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు 5, బీ స్క్వేర్ ఈక్వల్స్ టు 5/4 వచ్చేసింది. ఓకే, మళ్ళీ ఇక్కడ 3x మైనస్ 4y ప్లస్ కే ఈక్వల్స్ 0 అనేది ఏంటిది, ట్యాంజెంట్ కదా. ఓకే, ఇది ట్యాంజెంట్. దీనికి దీని ఈక్వేషన్ 1 అనుకుందాము, టు ఈక్వేషన్ 1. ఓకే, ఇది ఈక్వేషన్ 1కి ట్యాంజెంట్ అయినప్పుడు దీన్ని మనం lx ప్లస్ my ప్లస్ n ఈక్వల్స్ 0తో కంపేర్ చేద్దాం. కంపేర్ చేసినప్పుడు l ఈక్వల్స్ ఏమవుతుంది 3 అవుతుంది, m ఈక్వల్స్ టు -4, n ఈక్వల్స్ టు k. ఓకే, ద రిలేషన్ బిట్వీన్ హైపర్బోలా టు ద ట్యాంజెంట్ ఈజ్ n స్క్వేర్ ఈక్వల్స్ టు l స్క్వేర్ a స్క్వేర్ మైనస్ m స్క్వేర్ b స్క్వేర్. ఇదేంటి, ద రిలేషన్ బిట్వీన్ ట్యాంజెంట్ టు ద హైపర్బోలా. ఓకే, n అంటే ఇక్కడ ఏముంది k ఉంది, k సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు ఇది ఫార్ములా అండి, గుర్తుపెట్టుకోండి. ద రిలేషన్ బిట్వీన్ ట్యాంజెంట్ అండ్ హైపర్బోలా. యాక్చువల్లీ హెలిప్స్కి ఏమో ఇక్కడ ప్లస్ అని ఉంటుంది, మనకి ప్లస్ ఉంటుంది. ఈ హైపర్బోలాకి ఏమో మైనస్ ఉంటుంది. ఓకే, n అంటే ఏంది ఇక్కడ k square equals to L is equals to 3 here. So 3 square into a square value we got here 5 minus m is a -4 whole square, and b square value is a 5/4. Okay, k square equals to 3 square is a 9 into 5 minus 4 square is a 16 into 5/4. ఇప్పుడు నెక్స్ట్ 4 1 జా 4 2 4 జా కట్ చేయొచ్చు కదా, 4 1 జా 4 4 జా కట్ అయిపోయింది. ఇంకా కే స్క్వేర్ ఈక్వల్స్ 9 5 జా 45 మైనస్ 4 5 జా 20. కే స్క్వేర్ ఈక్వల్స్ టు 25, కే ఈక్వల్స్ టు √25. దెన్ ఫైనలీ కే ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 5. మనకు కావాల్సిన ఓన్లీ కే వాల్యూ, వీ హ్యావ్ టు ఫైండ్ అబౌట్ కే వాల్యూ. సో దిస్ కే వాల్యూ ఈజ్ అ ప్లస్ ఆర్ మైనస్ 5. ఓకే, ఇదన్నట్టు ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూద్దాము. E1, E2 ఆర్ ద ఎసెంట్రిసిటీస్ ఆఫ్ హైపర్బోలా అండ్ ఇట్స్ కాంజుగేట్ హైపర్బోలా. E1 అనేదేమో హైపర్బోలా ఎసెంట్రిసిటీ, అండ్ E2 అనేదేమో కాంజుగేట్ హైపర్బోలా ఎసెంట్రిసిటీ.
దెన్ ప్రూవ్ దాట్ 1/e1 స్క్వేర్ ప్లస్ 1/e2 స్క్వేర్ ఈక్వల్స్ టు 1 అని చెప్పిండు. ఓకే, ఇక్కడ మనకి 2 హైపర్బోలాస్ ఉన్నాయి. ఒకటేమో డైరెక్టివ్ హైపర్బోలా, అది E1 అనేది ఫస్ట్ దానికి, E2 అనేది కాంజుగేట్ హైపర్బోలాకి. ఆ రెండింటికి కాంజుగేట్ అంటే ఏంది, వర్టికల్గా ఉండేదానికి. ఓకే, ఫస్ట్ E1 ఈక్వల్స్ టు రాదాము, అంటే డైరెక్ట్గా ఉన్నదానికి. దానికి ఎసెంట్రిసిటీ ఫార్ములా వచ్చేసి a² + b² / a². అండ్ కాంజుగేట్ అంటే E2. E2 అంటే ఏంది, వర్టికల్గా వస్తుంది అన్నట్టు. ఫస్ట్ వన్ ఏమో ఇలా వస్తుంది మనకి హైపర్బోలా, సెకండ్ వన్ ఏమో ఇలా వస్తుంది, వర్టికల్గా వస్తుంది. దీనికి వచ్చేసి మనకి ఎసెంట్రిసిటీ ఎలా ఉంటుందంటే a² + b² / b² లాగా ఉంటుంది. బట్ ఇక్కడ మనకి E1 స్క్వేర్ కావాలి. E1 స్క్వేర్ అంటే దీనికి స్క్వేర్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది, రూట్ క్యాన్సిల్ అయిపోతుంది కదా. ఇఫ్ యూ టేక్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్, అంటే E1 స్క్వేర్ అంటే ఏమొస్తుంది, a² + b² / a² అవుతుంది. అలానే E2 స్క్వేర్ అంటే ఏమవుతుంది, a² + b² / b² అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేద్దాం. 1/e1 స్క్వేర్ 1/e1 స్క్వేర్ ప్లస్ 1/e2 స్క్వేర్, అంటే రెసిప్రోకల్ తీసుకోవాలన్నమాట వీటికి. దీనికి రెసిప్రోకల్ తీసుకుంటే ఏమవుతుంది చూడండి, దట్ ఈక్వల్స్ టు a² / a² + b² ప్లస్, అండ్ దీనికి కూడా రెసిప్రోకల్ తీసుకోవాలి, b² / a² + b². ఇక్కడ బోత్ డినామినేటర్ సేమ్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఎల్సిఎం తీసుకుంటే a² + b² అవుతుంది. పైన కూడా ఈ రెండింటిని యాడ్ చేసుకోవాలి, a² + b². రెండు కింద పైన సేమ్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అయిపోయి దీని ఆన్సర్ ఏమవుతుంది, 1 అవుతుంది. సో మనం ప్రూవ్ చేయాల్సింది 1/e1 స్క్వేర్ ప్లస్ 1/e2 స్క్వేర్ ఈక్వల్స్ టు 1. ఓకే, ఈ ఫార్ములా బేస్ చేసుకొని మనకి నెక్స్ట్ క్వశ్చన్ ఉంటుంది చూడండి, చాలా ఈజీగా ఉంటుంది. ద ఎసెంట్రిసిటీ ఆఫ్ హైపర్బోలా ఈజ్ 5 అంటే E1 వాల్యూ ఇచ్చింది అన్నట్టు ఇక్కడ. అంటే E1 ఇచ్చింది అనుకుందాం, ఎసెంట్రిసిటీ E1 ఈక్వల్స్ టు 5/4 అని ఇచ్చింది. దెన్ ఫైండ్ ద ఎసెంట్రిసిటీ ఆఫ్ ద కాంజుగేట్ హైపర్బోలా, అంటే E2 ఫైండ్ చేయాలి మనకి. బట్ మనకి ఇక్కడ కండిషన్ తెలుసు కదా, E1 స్క్వేర్ ప్లస్ 1/e2 స్క్వేర్ ఈక్వల్స్ టు 1 అని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి E2 వచ్చేస్తుంది. ఏంటి అనేది 1/5/4 హోల్ స్క్వేర్ ప్లస్ 1/e2 స్క్వేర్ ఈక్వల్స్ టు 1. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది చూడండి, 5² is 25, 4² is 16, అంటే 16 పైకి వెళ్ళిపోయి 25 ఇలా ఉంటుంది, ప్లస్ 1/e2 స్క్వేర్ ఈక్వల్స్ టు 1. 16/25 రైట్ సైడ్ పంపిద్దాం. ఇప్పుడు 1/e2 కదా, e2 స్క్వేర్ ఈక్వల్స్ టు 1 - 16/25. 1/e2 స్క్వేర్ ఈక్వల్స్ టు, దీనికి ఎల్సిఎం తీసుకుంటే 25 × 25 - 16 అంటే 9/25 అవుతుంది. ఓకే, E2 స్క్వేర్ అంటే ఇది పైకి తీసుకెళ్ళిన, అప్పుడు దీనికి రెసిప్రోకల్ తీసుకుంటే 25/9. ఫైనల్లీ E2 ఈక్వల్స్ టు √/25/9. E2 ఈక్వల్స్ టు 5/3. ఇలా పాజిటివ్ది తీసుకున్నాం అన్నట్టు. ఎసెంట్రిసిటీ ఈక్వల్స్ టు 5/3. కాంజుగేట్ eccentricity, conjugate hyperbola, its eccentricity is equals to 5/3. ఓకే, ఇలా మనకు ఒక 5 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసినండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో 3 క్వశ్చన్స్ ఉన్నాయి 2 మార్క్స్వి, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. అండ్ దీంట్లో 4 మార్క్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి, అవి కూడా కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని, అలానే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే అలానే ఒక లైక్ కూడా చేయండి. Thank you friends, thank you for watching my video. If you like this video, please subscribe.